నేను భూమి మీద ఉన్న ప్రతి జీవిలో ఉంటాను, కానీ ఈ మధ్య మనుషులలో కనుమరుగయ్యాను. అందుకు ఉదాహరణ ఒక నిజ చెడు సంఘటనను పంచుకుంటాను. ఈ సంఘటన పిఆర్ సీతామర్హ జిల్లా గజ్జిహట్ గ్రామం. రితేష్ కుమార్ అనే 7వ తరగతి బాలుడు సైకిల్ మీద బడికి వెళ్తున్నాడు. అంతలో అతివేగంగా వస్తున్న చేపల ట్రక్కు రోడ్డు దాటుతున్న బాలుడిని గుద్దేసింది. ఆ దెబ్బకు శరీరం చిత్రమైపోయింది. అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. రితేష్ అదుపు తప్పిన ట్రక్కు 2-3 పల్టీలు కొట్టింది. దాంతో సరుకంతా నేలపాలయ్యింది. 5 నిమిషాలలో జనాలు పోగయ్యారు. మనిషిని పట్టించుకోకుండా చేపలు సంచిలో ఏరుకొని వెళ్ళారు. కానీ ఆ బాలుడి మృతదేహం అక్కడే ఉంది. ఇక్కడ నేను మనుషులలో ఉన్న మానవత్వంగా ఓడిపోయాను. నా మీద చిరాకు వేస్తుంది. నేను మనుషులలో ఉన్నాను అని చెప్పుకోవడానికి సిగ్గు వేస్తుంది. నేను సహాయ గుణం. బాధపడకు మిత్రమా, మనుషుల్లో నువ్వే కాదు నేను కూడా ఉన్నాను అని మర్చిపోయారు. నేను కూడా నిజ జీవితంలో జరిగిన 2 సంఘటనల గురించి చెప్తాను. ఒకటి హైదరాబాద్ అమీర్పేట బస్టాప్ లో ఒక తల్లి తన బిడ్డ కోసం పడిన ఆవేదన. 2 బెంగళూరు బనశంకరి ప్రాంతంలో ఒక ప్రాణం. ఓ నిరుపేద యువతి భుజాన పసిబిడ్డను వేసుకుని నిలోఫర్ హాస్పిటల్ వైపు వెళ్లే సిటీ బస్సు ఎక్కింది. అప్పటికే తన బిడ్డ శరీరం నిప్పుల కుంపటిలా కాలిపోయింది. కండక్టరు తన సీటు దగ్గరికి వచ్చాడు. ఆధార్ కోసం బ్యాగ్లో చేయి పెట్టింది. ఎంత వెతికినా కనిపించలేదు. ఎక్కడో పడిపోయింది. టికెట్ తీసుకుందామంటే చేతిలో డబ్బులు లేవు. తన పరిస్థితిని అందరికీ చెప్పింది. కానీ ఒక్కరు కూడా నేను ఉన్నానని ముందుకు రాకపోగా ఆమెను మండుటెండలో నడి రోడ్డు మీద దింపేశారు. కనీసం ఆ బస్సులో సగం పైన జనాలు ఉన్నారు. ఒక్కరు కూడా నేను టికెట్ తీసుకుంటానని అనలేదు. ఇక్కడ ఆ 20 మంది జనంలో నేను లేను అని నిరూపించారు. అలాగే ఆ తల్లికి మిగిలింది బాధ. 2 బెంగళూరు బనశంకరి ప్రాంతం. ఎప్పటిలానే ట్రాఫిక్ తీవ్రంగా ఉంది. సిగ్నల్ దగ్గర మరింత మెల్లగా కదులుతోంది. హఠాత్తుగా ఓ వాహనదారుడు గుండె నొప్పితో ఫుట్పాత్ మీద పడిపోయారు. అతని అక్క ఏమి చేయాలో తెలియక అటుగా వెళ్లే వారిని హెల్ప్ హెల్ప్ అని ప్రాధేయపడింది. కొందరు తల తిప్పి కూడా చూడలేదు. ఆ గుండె ఆగిపోయింది. కానీ ఏ ఒక్కరు నేను బాధ్యతని, బాధపడకండి మిత్రులారా, ఇదంతా నా వల్లనే జరుగుతుంది. నేను మనుషులలో లేకపోవడం వల్లనే కదా ఈ సంఘటనలు చూడవలసి వస్తుంది. నేను చూసిన కొన్ని సంఘటనలను పంచుకుంటా. ఇది ఒక గ్రామంలో జరిగిన. కళ్ళ ముందే భార్య ఒంటి మీద డీజిల్ పోసుకొని కాలుతుండగా కట్టుకున్న భర్త ఆపపోగా అతను ఆ సంఘటనను వీడియో తీశారు. చివరికి పిల్లలు తన తల్లిని కోల్పోయారు. ఇది ఒకటి కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఒక ఐటీ ఉద్యోగి అర్ధరాత్రి ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తూ వాటర్ బోర్డ్ వాళ్ళు తవ్విన గోతిలో పడిపోయారు. బెంగళూరులో ఓ చిన్నారి ఆడుకుంటూ మూతలేని మ్యాన్ హోల్ లో చిక్కుపోయింది. అలాగే చెన్నైలో ఓ యాచకుడు వేలాడుతున్న విద్యుత్ తీగని పట్టుకుని అక్కడే మరణించాడు. ఆ గొయ్యి ఆ రోజే తవ్వింది కాదు. ఆ మ్యాన్ హోల్ మూత అప్పటికప్పుడు మాయం కాలేదు. ఆ కరెంటు తీగ ఉన్న పలంగా తెగిపోలేదు. ఎప్పటి నుంచో ఉన్న సమస్యలే అవన్నీ. చాలా మంది పడ్డారు, లేచారు, కానీ ఒకరు కూడా స్పందించలేదు. దానినే మానసిక నిపుణుల బైస్టాండర్ ఎఫెక్ట్ అంటారు. మనిషి స్వభావమే అంతా. ఒకడే ఉన్నప్పుడు ఒకలా ఉంటాడు, గుంపులో భాగమైనప్పుడు ఇంకోలా వ్యవహరిస్తాడు. ఇంతమంది ఉన్నారు, ఎవరొక్కరు చూసుకుంటారులే అని తప్పించుకుంటాడు. అలా అని అందరూ అలా ఉండరు. కొందరు ఎన్నో చూసుకుంటారు. ఢిల్లీకి చెందిన అర్జున్ అగ్రవాల్ సైనికుల వీర మరణాల గురించి చదివిన ప్రతిసారి అతని గుండె కుతకుత ఉడికిపోయింది. ఆ ఆవేశమే అతని ఏరో ఆర్ట్స్ అనే స్టార్టప్ కి యజమానిని చేసింది. అలాగే సందీప్ తల్వార్ ఆవిష్కర్తకు నియో బోల్డ్ ఆలోచన వచ్చింది. దీన్ని వీల్ చైర్ కు జోడిస్తే క్షణాల్లో త్రిచక్ర వాహనంగా మారిపోతుంది. అవును మిత్రులారా, దీనికి అంతటికీ కారణం హెలికాప్టర్ పేరెంటింగ్. ఈ తల్లిదండ్రులు తమ పిల్లలు ఎన్సీసీలో చేరతానని బతిమాలినప్పుడు బుద్ధిగా చదువుకోవాలని లేదా అని అనేస్తారు.
ఇంకేముంది, సామాజిక బాధ్యత అడుగంటుతుంది. కాబట్టి బాల్యం నుంచే వాళ్లకు స్పందించడం నేర్పాలి. ఏ విషయంలో అయినా సానుకూలంగా స్పందిస్తారు, బాధ్యతగా ఉంటారు. అప్పుడు ఇలాంటి చెడు సంఘటనలు చూడనక్కర్లేదు, ఆ సంఘటనలు అయినా తగ్గుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచి అయినా మీ పిల్లలను ప్రోత్సహించండి. స్పందించమని నేర్పండి. సాటి వాళ్ళు ఇబ్బందిలో ఉంటే సహాయం చేయమని చెప్పాలి. అప్పుడు ఆయన బై స్టాండర్ ఎఫెక్ట్ దారిలో పడ్డారు. ఎవరైనా నీ సహాయంలో ఉన్నప్పుడు సహాయం చేస్తారు, నేను ఉన్నా ముందుకు వెళ్తారు. ఎవరి కోసం ఎదురు చూడకుండా ఇప్పటి నుంచి అయినా మీ పిల్లలకు నేర్పుతారు అని అనుకుంటున్నాము. ఇక సెలవు.